ముక్కోనపు వన్డే సిరీస్లో భాగంగా దమ్ముల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇండియా ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే ఇండియా ఏ ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్లో లంక ఆటగాళ్లతో గొడవ అనంతరం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న మ్యాచ్ కావడంతో అతడిపై భారీ అంచనాలున్నాయి. వైభవ్ తాను ఆడిన గత 3 మ్యాచ్ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్లో రాణించి ఎలాగైనా ఫామ్ అందుకోవాలని భావించిన వైభవ్కు నిరాశే ఎదురైంది. అప్పటికే 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ ఫరీదున్ బౌలింగ్లో ఖాలిద్ తనివాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 2 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. ప్రియాన్స్ ఆర్య 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రుతురాజ్ 18 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక మ్యాచ్లో 2 మార్పులతో బరిలోకి దిగినట్లు కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. ప్రభ్ సిమ్రన్తో పాటు ఆయుష్ బదోని ఈ మ్యాచ్కు దూరమైనట్లు తెలిపాడు. మరోవైపు ఆఫ్ఘాన్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగింది. రెండింటి మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఆఫ్ఘాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.